హాయ్ ఫ్రెండ్స్, మీ అందరికీ నమస్కారం. మా యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. మీరు ఈ వీడియో చూస్తున్నారు అంటే మీకు మన హిందూ పురాణాలపై ఆసక్తి ఉందనే అర్థం. ఈరోజు మనం మాట్లాడబోయే అద్భుతమైన ఆసక్తికరమైన విషయం ఏమిటంటే సముద్రమథనం. ఈ కథ మన పురాణాలలో ఒక గొప్ప అధ్యాయం. కాబట్టి రండి ఈ అద్భుత కథను ఒకసారి తెలుసుకుందాం. సముద్రమథనం అంటే ఏమిటి? ఇది ఒక సాధారణ కథ కాదు. ఇది దేవతలు మరియు రాక్షసుల మధ్య జరిగిన ఒక అద్భుతమైన సంఘటన. ఈ కథ పురాణాలలో, ముఖ్యంగా భాగవతం, మహాభారతం, విష్ణు పురాణం వంటి గ్రంథాలలో వివరంగా చెప్పబడింది. సముద్రమథనం ద్వారా అమృతం అంటే అమరత్వాన్ని ఇచ్చే పానీయం పొందడం కోసం దేవతలు మరియు రాక్షసులు కలిసి పనిచేశారు. కానీ ఈ కథలో ఎన్నో ఆసక్తికరమైన విషయాలు, ట్విస్ట్లు ఉన్నాయి. మరి ఈ కథ ఎలా జరిగిందో చూద్దాం. పురాణాల ప్రకారం ఒకసారి దేవతలు తమ శక్తిని కోల్పోయారు. దీనికి కారణం దుర్వాస మహర్షి ఇచ్చిన శాపం. దేవతలు తమ శక్తిని తిరిగి పొందడానికి అమృతం అవసరమని భావించారు. అమృతం పొందడానికి ఒకే ఒక మార్గం, అదే క్షీర సముద్రాన్ని మథనం చేయడం. కానీ ఈ సముద్రాన్ని మథనం చేయడం అంత సులభం కాదు. అందుకే దేవతలు తమ శత్రువులైన రాక్షసులతో కలిసి పనిచేయాలని నిర్ణయించారు. ఈ ఒప్పందం ప్రకారం అమృతం వచ్చిన తర్వాత దాన్ని దేవతలు, రాక్షసులు సమానంగా పంచుకోవాలి. మథనం ఎలా జరిగింది? సముద్ర మథనం కోసం ఒక గొప్ప ప్రణాళిక అవసరం. దీనికి మందర పర్వతాన్ని మథన దండంగా, వాసుకి అనే గొప్ప సర్పాన్ని తాడుగా ఉపయోగించారు. దేవతలు ఒకవైపు, రాక్షసులు మరోవైపు నిలబడి వాసుకిని లాగడం మొదలుపెట్టారు. కానీ మందర పర్వతం సముద్రంలో మురిగిపోవడం ప్రారంభించింది. అప్పుడు శ్రీ మహావిష్ణువు కూర్మావతారం అంటే తాబేలు రూపంలో వచ్చి మందర పర్వతాన్ని తన వీపుపై భరించారు. ఇలా విష్ణువు సహాయంతో మథనం కొనసాగింది. సముద్ర మథనం జరుగుతున్నప్పుడు క్షీరసముద్రం నుండి ఎన్నో అద్భుతమైన వస్తువులు, జీవులు బయటకు వచ్చాయి. వాటిలో కొన్ని ఇవి. హాలహలం అంటే విషం. మొదట వచ్చినది ఈ భయంకరమైన విషం. దీని తీవ్రతకు దేవతలు, రాక్షసులు భయపడ్డారు. అప్పుడు శివుడు ఆ విషాన్ని తాగి తన కంఠంలో ఉంచారు. అందుకే ఆయనను నీలకంఠుడు అని పిలుస్తారు. లక్ష్మీదేవి, సంపదలకు అధిదేవతైన లక్ష్మీదేవి సముద్రం నుండి ఉద్భవించింది. ఆమె విష్ణువును వివాహం చేసుకుంది. ఐరావతం, ఇంద్రిని ఏనుగు. ఐరావతం కూడా సముద్రం నుండి వచ్చింది. కామధేను, అన్ని కోరికలను తీర్చే గొప్ప ఆవు. అమృతం, చివరగా అందరూ ఎదురుచూసిన అమృతం బయటకు వచ్చింది. కానీ దీన్ని ఎవరు తీసుకుంటారు అనే దానిపై దేవతలు, రాక్షసుల మధ్య పెద్ద గొడవ జరిగింది. అమృతాన్ని రాక్షసులు తీసుకోకుండా ఉండేందుకు శ్రీ మహావిష్ణువు మోహిని అవతారం ఎత్తారు. మోహిని అందమైన స్త్రీ రూపంలో రాక్షసుల్ని మోహింపజేసి అమృతాన్ని దేవతలకు పంచారు. ఈ సంఘటనలో రాహువు, కేతువు అనే రాక్షసులు కూడా అమృతం తాగేందుకు ప్రయత్నించారు. కానీ విష్ణువు వారిని గుర్తించి సుదర్శన చక్రంతో వారి తలలను నరికారు. అయినప్పటికీ వారు అమృతం తాగినందున అమరులయ్యారు మరియు రాహువు, కేతువుగా గ్రహాలుగా మారారు. ఈ కథ కేవలం ఒక పురాణ కథ మాత్రమే కాదు. ఇందులో ఎన్నో జీవన సత్యాలు దాగి ఉన్నాయి. దేవతలు, రాక్షసులు కలిసి పనిచేయడం ద్వారా సహకారం యొక్క ప్రాముఖ్యతను మనం నేర్చుకోవచ్చు. అలాగే కష్టమైన పనులను సాధించడానికి ధైర్యం, బుద్ధి మరియు దైవ సహాయం అవసరమని ఈ కథ చెబుతోంది. ఫ్రెండ్స్, సముద్రమథనం కథ మనకి ఎంతో ఆసక్తికరంగా, ఆలోచింపజేసేలా ఉంటుంది కదూ. ఈ కథలో నీకు ఏ భాగం బాగా నచ్చింది? కామెంట్స్లో తప్పకుండా చెప్పు. మరియు ఇలాంటి మరిన్ని పురాణ కథలు, విషయాలు తెలుసుకోవాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. మళ్ళీ మరో ఆసక్తికరమైన వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు జై శ్రీరామ్. నమస్తే.